హాయ్ చూసారా బ్రో RC16 పెద్ద పోస్టర్ మాస్ గా ఉంది బ్రో, చాలా బాగున్నది. బ్యాట్ పెట్టుకునే స్టైల్ విధానం సూపర్ గా ఉంది. స్మోక్ ఇది నాకు నచ్చలా, బట్ బ్యాట్ పెట్టుకునేది అది మనకు ఉగాదికి రిలీజ్ అయింది, ఎగిరి దూకే మరి హనుమాన్ లెక్క. సో ఆ పోస్టర్ ఇంకా అదిరింది, మాస్ గా ఉంది. అయితే ఇప్పుడు ఒక న్యూస్ ఒకటి వచ్చింది బ్రో, సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం పొట్టిగా ఉంటాడు, మరగుజ్జు క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? ఫేక్ దా అనుకుంటున్నా, ఎందుకంటే ఆ సినిమాలో నేను వర్క్ చేసిన జూనియర్ ఆర్టిస్ట్ గా పోయినా రామ్ చరణ్ హైట్ గా ఉన్నాడు. అదంతా ఫేక్ న్యూస్, ఇదంతా నమ్మపోతండి. హైట్ గా ఉన్నాడు, బాగా ఉన్నాడు. ఇంకా వచ్చిందంటే మంచిది అన్న. ఒకవేళ డబుల్ యాక్షన్ ఉంటే బాగా ఇంకా హైప్ పెరుగుతుంది. చూస్తుంది సినిమా వచ్చిందంటే బట్ నాకు తెలిసి లేదు అనుకుంటున్నా, ఎందుకంటే నార్మల్ రామ్ చరణ్ లెక్క నటించున్నాడు. చూస్తారు ఈ సినిమా పెద్ద హిట్ కొడుతుంది. ఎందుకంటే నేను చూసిన షార్ట్ ని రామ్ చరణ్ 6 కొట్టే విధానం హైలైట్ గా ఉంది. ధోనిని, విరాట్ కోహ్లీని అలాంటి బ్యాట్స్మెన్ చూడొచ్చు RC16 లో. సో ఒకవేళ నిజంగా అట్లాంటి క్యారెక్టర్ అయితే కథకి బాగా హెల్ప్ అవుతుంది అంటారు, బాగా మజా వస్తుందా? మజాదా వస్తుంది, ఎందుకంటే రామ్ చరణ్ ఇది వరకు నటించలేదు. అలాంటి క్యారెక్టర్ వచ్చిందంటే ఇంకా ఒక చూసేదానికి ఫ్రెష్ గా ఉంటుంది. రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో చూస్తున్నాం అన్ని. ఇంతకు ముందు సంగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ గారు చేశారు అట్లాంటి రోల్. అది ఏం సినిమా, అది తమిళ్లో అపూర్వ సహోదరులు. సో తర్వాత తెలుగులో ఇక్కడ ఇండియాలో ఎవరో చేయలేదు అట్లాంటి క్యారెక్టర్. సో రామ్ చరణ్ గారు చేస్తే అసలు ఎట్లా ఉంటది అంటారు? స్టోరీకి ఇంపార్టెంట్ అంటే కట్టాయం అది పెట్టుకుంటే మంచిది. స్టోరీకి అన్వాంటెడ్ గా చిన్న పార్టీకి చిన్న సీన్ కి అంతా పెట్టబోతండి. ఆ సినిమా అందరికి కనెక్ట్ అయ్యే మరి ఉంటే ఆ క్యారెక్టర్ పెట్టి బాగుంటది. సుకుమార్ రైటింగ్స్ అంటే మనకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి రైటింగ్స్ లో ఇట్లాంటి క్యారెక్టర్ పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటది అంటారా? నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా ప్రెసెంటేషన్ ముఖ్యం, ప్రెసెంట్ చేసే విధానం, ఆ ప్రెసెంటేషన్ విధానం అందరికి నచ్చుతుంది. ఉగాదికి టీజర్ రెడీ అవుతుందంట, గ్లింప్స్ వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాం బ్రో. చాలా ఫ్యాన్ గా చెప్తున్నా, రామ్ చరణ్ ఫ్యాన్. సో చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, ఫుల్ఫిల్ చేసి నా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.